ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2021 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, శుభాశుభ మిశ్రితంగా ఎటువంటి ఫలితాలను వాళ్ళు అనుభవించబోతున్నారు అనేది తెలుసుకుందాము. 2021 సంవత్సరంలో గోచార రీత్యా కర్కాటక రాశి వాళ్ళు మిక్స్డ్ రిజల్ట్స్ అంటే మిశ్రమ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. శని, గురు, రాహుకేతువులు వీరు జీవితంలోని ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని నిర్దేశిస్తూ ఉన్నారు ఈ రాశి జాతకులకి. శని 7th లార్డ్ అండ్ 8th లార్డ్ అంటే సప్తమ అష్టమాధిపతిగా శని సప్తమంలో ఉండడము, అలాగే గురువు సప్తమ రాశిలోను అష్టమ రాశిలోను సంచారం చేయడము ఈ సంవత్సరం అంతా కూడా. అదేవిధంగా రాహు 11వ ఇంట, కేతువు 5వ ఇంట. ఇవి ముఖ్యంగా మిశ్రమ ఫలితానికి దారి తీసేటువంటి ప్లేస్మెంట్స్. శని 7th లార్డ్గా 7th హౌస్లో ఉండడం మంచిదే అయినప్పటికీ 8th లార్డ్ కూడా అయ్యి 7th హౌస్లో ఉండడం వల్ల వీరు కొంత సంయమనాన్ని పాటించడం అనేది అవసరము. ముఖ్యంగా మ్యారీడ్ లైఫ్ విషయంలో, అలాగే బిజినెస్ విషయంలో అంటే ఆర్థిక లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు, వైవాహిక జీవితం ఇందులో కొంత సంయమనాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇక గురువు విషయానికి వస్తే గురువు ఈ సంవత్సరం కొన్ని నెలలు మకర రాశిలోను, కొన్ని నెలలు కుంభరాశిలోను సంచారం చేస్తున్నాడు. కుంభరాశిలో ఎక్కువ రోజులు సంచారం చేస్తున్నాడు. కుంభం వీరికి అష్టమ స్థానం అవుతుంది. అయితే సప్తమ రాశిలో మకర రాశిలో ఏప్రిల్ వరకు, మార్చ్ ఎండ్ వరకు కూడా మకరంలో సప్తమంలో గురువు సంచారం వీరికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్, నవంబర్ నెలలో కూడా మకర రాశి సంచారం సప్తమంలో ఈ రాశి వారికి చాలా అనుకూల ఫలితాలని ఇస్తుంది. ఇక రాహువు 11వ ఇంట చాలా మంచి ఫలితాలని అందిస్తాడు. ముఖ్యంగా స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభించడము, వ్యాపారాన్ని విస్తరించుకోగలగడము, సోషల్ స్టేటస్ పెరగడము, బిజినెస్లో కూడా కొత్త క్లయింట్స్ యాడ్ అయ్యి కొన్ని సందర్భాల్లో కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడము, ఈ విధంగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోగలము. ఇటువంటి కొన్ని శుభ ఫలితాలని కర్కాటక రాశి వారు అనుభవించగలుగుతారు. ఇక పంచమంలో ఉన్న కేతువు కాస్త వీరికి సంతాన విషయంలో డిసప్పాయింట్మెంట్స్ని కాస్త కలిగించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక స్థూలంగా బ్రీఫ్గా పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి అని కనుక చూసినట్టయితే ఓవరాల్గా బిజినెస్లో గెయిన్స్ అనేది చూస్తారు. ఫారిన్ ట్రావెల్, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో చాలా మంచి విజయాలను వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇవి పాజిటివ్ రిజల్ట్స్ అయితే, నెగిటివ్ సైడ్లో ఆర్థిక నియంత్రణ అనేది వీళ్ళు పాటించాల్సి ఉంటుంది. ఎక్కువగా దుబారా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేదా ఎక్కువగా ఖర్చులు అయ్యేటువంటి సందర్భాలు ఎదుర్కోబోతూ ఉంటారు. ఇక ఎవరికి నమ్మి అప్పు ఇవ్వకపోవడం అనేది చెప్పదగిన సూచన. ఇక ఒక్కొక్క ఏరియా గురించి వచ్చినట్టయితే జాబ్ విషయంలో ఫలితాలు ఎలా ఉంటాయని చూసుకున్నట్టయితే వీరికి ఎవరైతే విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారో వారికి విదేశీ ప్రయాణానికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే కొంత డిలే అనేది కనబడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరికి ఫారిన్ ట్రావెల్ అనేది మెటీరియల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ఎవరన్నా చేస్తున్నట్టయితే అది కూడా చాలా బాగా లాభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నప్పుడు మాత్రం పార్ట్నర్ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించడము, బిజినెస్ కార్యకలాపాలు తాము కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండడము, ఇటువంటివి చూడడం వల్ల అనుకోని కొంత మోసానికి గురవకుండా ఉండడము, లేదా ఆర్థికంగా నష్టపోకుండా ఉండడం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వ్యాపారపరంగా అభివృద్ధి అనేది ఉంటుంది. ఎందుకంటే గురువు మకరంలో ఉన్న కూడా వీరికి వ్యాపారంలో మంచి గెయిన్స్, పాజిటివ్ రిజల్ట్స్ అనేది చూడగలుగుతారు. అయితే అష్టమంలోకి వచ్చినప్పుడు కుంభంలో కొంతవరకు సంయమనాన్ని పాటించడము, పెద్ద పెద్ద పెట్టుబడులు అనేది పెట్టకుండా ఉండడం అనేది వీరు చేయడం అనేది చాలా మంచి చెప్పదగినటువంటి ఒక సూచన. ఇక మ్యారేజ్ రిలేటెడ్ మ్యాటర్స్ చూసినట్టయితే భార్యాభర్తల మధ్య కొంత డిస్టెన్స్ పెరిగే అవకాశము, కొంత కలతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పరస్పరము చర్చించుకుని ఒకరినొకరు గౌరవించుకుంటూ
సమస్యని చర్చల ద్వారా వీలైనంత వరకు అపార్థాలను తొలగించుకుంటూ ఉన్నట్టయితే ఉత్తరార్ధం ఎప్పుడైతే మళ్ళీ గురువు కుంభం నుంచి మకరంలోకి వస్తాడో అక్టోబర్ తర్వాత నవంబర్ నెలలు, అది మంచి ఒక సెటిల్మెంటు, తర్వాత ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ రావడానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక ట్రాన్సిట్ కర్కాటక రాశి వారికి. ఎందుకంటే వీరికి మార్చి వరకు కూడా సప్తమంలో గురువు చాలా మంచిది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వీరికి కొంత వైవాహిక విషయాల్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో కొంచెం సంయమనం పాటిస్తూ ఉన్నట్టయితే తర్వాత రానున్న కాలంలో వీరికి మ్యారీడ్ లైఫ్ బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుంటుంటే వారికి కొంత ప్రతికూలతలు వచ్చినప్పటికీ చివరిగా ఫైనల్లీ వాళ్ళు ప్రేమ వివాహం చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలించడం అనేది జరుగుతుంది. అయితే ఈ విషయంలో కూడా ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి కూడా కొంత సంయమనాన్ని పాటించి ఉన్నట్టయితే వారు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకుందామని అనుకుంటున్నారో. కొంత ఈ రాహు యొక్క ప్లేస్మెంట్ వీరికి ట్రబుల్స్ అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది వీరికి చాలా అవసరము ఈ సంవత్సరము 2021లో. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులకి కష్టపడి చదివితే తమకి రావలసిన గ్రేడ్ కంటే కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. గురుబలం వీరికి చాలా బాగుంది. అది కాకుండా రాహు యొక్క ప్లేస్మెంట్, కేతు యొక్క ప్లేస్మెంట్ కూడా విద్యార్థులకి కొంత అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఎవరైనా ఫారిన్ స్టడీస్ చేద్దాం అనుకుంటుంటే వారికి చాలా అనుకూలమైన కాలము, అది మెటీరియలైజ్ అవుతుంది. ఫారిన్ స్టడీస్ అలాగే ఫారిన్లో జాబ్, దీనికి చాలా బాగా అనుకూలమైనటువంటి కాలము 2021 సంవత్సరము కర్కాటక రాశి జాతకులకి. అయితే వీరికి ముఖ్యంగా చెప్పదగిన సూచన కర్కాటక రాశి వారికి ఏంటి అంటే, వ్యాపారంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు అప్పులు ఇవ్వకుండా ఉండడము, ఈ సంవత్సరం అంతా కూడా పెద్ద పెట్టుబడుల జోలికి వెళ్లకుండా మీడియం ఇన్వెస్ట్మెంట్తో ఇప్పుడు ఎలా అయితే వ్యాపారం జరుగుతుందో అదే రేంజ్లో అలాగే అదే స్పీడ్లో కనుక వెళ్తూ ఉన్నట్టయితే అనుకోని ఒడిదుడుకుల్ని వారు ఫేస్ చేయకుండా సేఫ్గా బయటపడగలుగుతారు. ఎందుకంటే అష్టమ గురువు అనేది కొంత ఎక్కువ రోజులు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వీరు కాస్త వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో, ఆర్థిక వ్యవహారాల్లో కొంత కంట్రోల్ని, సంయమనాన్ని పాటించడం అనేది వీరికి చెప్పదగిన సూచన. లేకపోతే అనుకోనటువంటి కొన్ని ఆర్థిక సమస్యలు చిక్కుకుని లీగల్ కేసెస్తో కూడా వీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రము వీరు ఎప్పుడు కూడా కొంత అలర్ట్గా ఉండడం అనేది ఈ సంవత్సరం వీరికి చెప్పదగిన సూచన. ఏమాత్రం చిన్నపాటి అనారోగ్యం కలిగినా వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు తీసుకుని వాటిని పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండడం అనేది వీరికి చాలా చాలా అవసరము కర్కాటక రాశి జాతకులకి 2021 సంవత్సరము. అయితే వెరసి అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఆ సంవత్సరం అంతా ముగిసిన తర్వాత ఆర్థికంగా మాత్రం వీరు ఈ సంవత్సరం మొదట్లో కంటే కూడా ఆర్థికంగా ఆ సంవత్సరం అంతా అయ్యేసప్పటికి కొంత అభివృద్ధి అనేది సాధిస్తారు. అయితే చెప్పదగిన సూచన, కుటుంబ సభ్యుల మధ్య సంయమనాన్ని పాటించడము, భార్యాభర్తల మధ్య సంయమనాన్ని పాటించుకుంటూ ఉండడము అనేది చేసి ఆర్థిక విషయాల్లో దుబారా ఖర్చుల జోలికి వెళ్లకుండా, హెవీ ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు లో రిస్క్ ఆర్ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నట్టయితే వీరు పెద్ద నష్టాల నుంచి తప్పించుకొని సక్సెస్ఫుల్ ఇయర్ని లీడ్ చేయడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నట్టయితే పెద్ద పెద్ద నష్టాలనే కావచ్చు లేదా రిస్క్ను కూడా మనం అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే వీరు జనరల్గా చేయదగిన రెమెడీస్ ఏంటి అంటే, ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి స్వామికి తులసిమాల సమర్పించి నెయ్యితో దీపారాధన చేసి పేదలకు అన్నదానం చేయడం అనేది చెప్పదగిన సూచన. అలాగే గురువారం నాడు సాయిబాబా వారికి కానీ, దత్తాత్రేయ స్వామి వారికి కానీ, రాఘవేంద్ర స్వామి కానీ వారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ శనగలు పంచిపెట్టడము, వితరణ చేయడం అనేది వీరికి గురువు యొక్క అనుగ్రహంతో వీలైనంత నెగిటివిటీని తగ్గించడానికి ఉపయోగపడేటువంటి ఒక కాంబినేషన్గా వీరు భావించాల్సి ఉంటుంది. అలాగే స్నేహితులైనా కానీ ఆర్థిక విషయంలో ఎక్కువగా డబ్బుని అప్పుగా ఇవ్వకుండా ఉండడం అనేది వీరికి కొంత మేలు చేసేటువంటి ఒక అంశంగా వీరు గుర్తుపెట్టుకుని అటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే వీరు ఈ సంవత్సరము
హ్యాపీగా గడవడానికి చాలా మటుకు ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.